హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ టిఫిన్ సేమియా ఉప్మా అయితే చేసుకున్నామండి. పొడి పొడిగా ఎలా చేసుకోవాలన్నది అయితే ఈ వీడియోలో చూద్దాము. ఇదైతే మండే వ్లాగు. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి లెమన్ రైస్ అయితే చేశాను. ఈవినింగ్ స్నాక్, అలానే నైట్ డిన్నర్ ఏం ప్రిపేర్ చేసామన్నది ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఆఫ్టర్నూన్ అయితే కొంచెం టైం ఉన్నప్పుడు నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ కోసం వెళ్ళాను. వస్తూ వస్తూ స్నాక్స్ కూడా తినేసి వచ్చామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక గ్లాసు సేమియా అయితే తీసుకోవాలి. ఈ సేమియాని బాగా రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ అయిన సేమియా కూడా అవుట్ సైడ్ దొరుకుతాయి, కావాలనుకున్న వాళ్ళు అది కూడా తెచ్చుకోవచ్చు. సో వేగిన తర్వాత కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ఆనియను, అలానే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ పోపు దినుసులు అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు అలానే పచ్చిమిర్చి వేసుకొని ఈ తిరగవాత ఐటమ్స్ అన్నీ వేగిన తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే కరెక్ట్గా వేగింటాయి. సో అంతా వేగిన తర్వాత మనకు వాటర్ అనేది 1.5 గ్లాస్ అయితే తీసుకోవాలండి. అంటే ఒక గ్లాసు సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక గ్లాస్ వేసాను కదా, ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ తీసుకోవాలండి. సో ఇక్కడ ఫుల్ వాటర్ మెజర్మెంట్ తీసుకుంటే సేమియా అంతా ముద్దలాగా అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ రోస్ట్ అయిన తర్వాత మనము సేమియాని వేసుకొని ఉడికించుకోవడమే అండి. సో చూసారు కదా, ఇప్పుడంతా సేమియా ఉడికిన తర్వాత దగ్గర పడుతుందండి. సేమ్ అదే స్టేజ్లో అంతా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, కింద కరెక్ట్గా మాడవాసన వస్తుంది. సో చూసారు కదా, ఇక్కడ కావాలంటే మీరు మూత కూడా పెట్టుకొని జస్ట్ సిమ్లో ఉడకపెట్టుకొని ఆఫ్ చేసుకోవడమే. ఇలా ఆఫ్ చేసిన తర్వాత అంతా నీట్గా మిక్స్ చేసుకొని అడుగంటకుండా కొద్దిసేపు అయితే వదిలేసేయాలండి. అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు సేమియాని సర్వ్ చేసుకున్నాం అనుకోండి, మనకు పొడి పొడిగా ఉంటుంది, ముద్దగా అనేది కనిపించదు. ఇక్కడ నేను లెమన్ రైస్ గొజ్జు అయితే చేస్తున్నాను. అంటే ఇది ఒక 2-3 డేస్ ఉంటుంది. అవుట్ సైడ్ పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో అయితే 10 to 15 డేస్ అయితే ఉంటుందండి. ఇక్కడైతే నేను కొద్దిగా పొడి అయితే చేసుకున్నాను. అంటే లెమన్ రైస్లోకి వేసుకునే పొడి, శనగపప్పు అలానే ఉద్దిపప్పు, జీలకర్ర, మెంతులు అన్నీ వేయించుకొని మిక్సీ జార్లో రుబ్బుకొని పెట్టుకున్నానండి. పెనం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని వేరుశెనగ గుళ్ళు అలానే పోపు దినుసులు అన్నీ వేసుకొని అన్నీ చిటపటలాడిన తర్వాత డ్రై రెడ్ చిల్లీస్ అయితే వేసుకున్నాను. మీకు ఇక్కడ కావాలంటే పచ్చిమిర్చి కూడా స్మాల్గా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. సో అంతా వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఇక్కడ సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మనం లెమన్ వేసేసరికి రుచి అనేది ఎక్కువ లెమనే తెలుస్తుంది కాబట్టి పులుపుకు తగిన సాల్ట్ ఉందనుకోండి, అప్పుడైతే మనకు కరెక్ట్గా ఉంటుంది. సో ఆల్రెడీ రుబ్బుకున్న పిండిని అలానే పసుపు, స్క్వీజ్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ వేసుకొని ఆయిల్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవడమే అండి. ఈ గొజ్జు అయితే మనకు ఫ్రిడ్జ్లో అయితే మినిమం 1 మంత్ అయితే ఉంటుందండి. సో 1 మంత్ ఎవరు తినలేరు కాబట్టి ఇక్కడ 10 to 15 డేస్ అయితే కంపల్సరీగా ఉంటుంది, ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి. సో చూసారు కదా, అన్నము ఉడికించుకున్న తర్వాత అంతా నీట్గా పొడి పొడిలాగా దించుకొని అంతా నీట్గా మిక్స్ చేసుకోవడమే. ఆ గొజ్జునైతే నేను కొంచెం సపరేట్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇక్కడైతే ఆయిల్ కోసం అయితే వెళ్తున్నాము. ఇది బెంగళూరులో గ్రీన్ లేఅవుట్ దగ్గర అయితే దొరుకుతుందండి. బెల్లందూరుకి దగ్గరలో ఉంటుంది. బెల్లందూరు బస్ స్టాప్ నుంచి అయితే లోపల ఊర్లోకి వెళ్ళాలి. ఇక్కడైతే గ్రౌండ్ నట్ ఆయిల్ అలానే మనకు సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా సరే గానుగ నూనె ఆడిచ్చి అయితే ఇస్తారండి. మనం వేరుశెనగ గుళ్ళు తీసుకెళ్ళినా కూడా మనకైతే అక్కడే మన కళ్ళ ముందరే ఆడిచ్చి అయితే ఇస్తారు. లీటరు 350 అయితే చెప్తున్నారండి. అంటే మేము ఒక 4 to 5 ఇయర్స్గా ఇక్కడే తీసుకుంటాము. సో కొత్త వాళ్ళకి ఏ రేట్ చెప్తారైతే తెలీదు. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అయితే నేను 3 లీటర్స్ అయితే తీసుకుంటున్నానండి, గ్రౌండ్ నట్ ఆయిల్. అలానే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకున్నాను, 1/2 లీటరు. ప్యూర్ గీ కూడా దొరుకుతుందండి. జస్ట్ 1 మంత్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆయిల్ అంతా ఒకేసారి తెచ్చుకుంటాము. సో చూసారు కదా, ఆముదం కూడా అయిపోయింది. కొద్దిగా ఆముదము అలానే ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇక్కడ గీ కూడా కొద్దిగా తీసుకున్నానండి. పిల్లలకి ఎప్పుడన్నా టిఫిన్ అలానే సాంబార్లు ఏమైనా కారం ఉన్నప్పుడు వేసుకోవచ్చు అనేసి. ఇక్కడైతే అలానే వస్తూ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తిన్నామండి. యాక్చువల్గా అయితే ఇది లంచ్ టైము, అందుకనేసి కొద్దిగా మా పాపకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తినిపించుకొని బ్రెడ్ క్లబ్ టోస్ట్ అయితే తీసుకున్నామండి. సో ఇదైతే జస్ట్ ఆనియను అలానే టమాటో, కుకుంబర్ మాత్రమే వేసి ఇచ్చారు, కానీ బ్రెడ్ అయితే స్లైసెస్ లాగా బాగా ఉందండి. సో ఈవినింగ్ అయితే
స్నాక్ కోసం అనేసి స్వీట్ కార్న్ అయితే ఉడికించాను. యాక్చువల్గా ఒక స్వీట్ కార్న్ కట్ చేశానండి 3 పీసెస్గా. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవడమే. కావాలంటే ఇలానే డైరెక్ట్గా తినేయచ్చు. వద్దనుకున్న వాళ్ళు మనమైతే కార్న్ని కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని నైట్ డిన్నర్ కోసం అనేసి నేనైతే అనపగింజల పులుసు చేస్తున్నానండి. ఇక్కడైతే రాగి ముద్ద అలానే వైట్ రైస్కి కాంబినేషన్గా కావాలి కాబట్టి మనమైతే సాంబార్ చేసుకున్నాం అనుకోండి, రెండింటికి తినడానికి బాగుంటుంది. ముందుగా కొద్దిగా కుక్కర్లో వాటర్ పోసుకొని కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అనపగింజల్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇవైతే పచ్చివి. కొద్దిగా రుచికి సరిపడే సాల్ట్ అలానే టమాటా కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మిక్సీ జార్లో మసాలా అయితే రుబ్బుకుందాము. జస్ట్ ఒక 5 to 6 పీసెస్ వట్టి కొబ్బరి అలానే వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. ఇక్కడైతే వాటర్ ఉడుకుతున్నప్పుడే కొత్తిమీర వేసామనుకోండి, ఈ ఫ్లేవర్తో మనకైతే సాంబార్ అనేది టేస్ట్ బాగుంటుంది. సో అవి రెండు మనం మిక్సీ జార్లో రుబ్బుకున్న తర్వాత మసాలా పేస్ట్ కావాల్సిన ఐటమ్స్ కొద్దిగా ధనియాల పొడి, ఆనియను అలానే టమాటా వేసుకోవాలండి, వెల్లుల్లి కూడా. ఇక్కడ మీకు పేస్ట్ అనేది ఇది గింజల క్వాలిటీని బట్టి ఉంటుందండి. సో ఎక్కువ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా పెంచుకోవడమే. అలానే పసుపు, కారపొడి కూడా వేసుకోవాలండి. లైట్గా గరం మసాలా ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకోవాలి. హోల్ డే అంతా పెట్టుకోవాలి సాంబార్ అన్న వాళ్ళు లైట్గా చింతపులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 టైంకే ప్రిపేర్ చేశానండి, అందుకనేసి చింతపులుసు అయితే యాడ్ చేయలేదు. టమాటా అయినా సరిపోతుంది. సో ఇప్పుడు ఉడుకుతున్న గింజల్లోకి మనమైతే ఆల్రెడీ రుబ్బుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. గింజలు అయితే ఒక 70% అయితే ఉడకాలండి. సో ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర అలానే సాసులు వేగిన తర్వాత అదే ఆయిల్లో పచ్చి కరివేపాకు వేసామనుకోండి, మనకైతే అనపగింజల పులుసు అయితే రెడీ అయిందండి. సో చూసారు కదా. సో ఫైనల్గా ఈ పులుసు అనేది ఇలా తిరగవాత వేసుకోవడం వల్ల ఎక్కువ ఆయిల్ పట్టదు, అలానే తినడానికి కూడా చాలా ఫ్లేవర్గా ఉంటుంది. సో ఫైనల్గా మా డిన్నర్ అయితే వైట్ రైసు, రాగి ముద్ద ఎప్పుడు కంపల్సరీగానే ఉంటుందండి. సో కర్డు అలానే ఫైనల్గా అనపగింజల పులుసుతో అయితే సర్వ్ చేసుకున్నామండి. సో చూసారు కదా, పులుసు అనేది ఇలా ఉంటుంది లాస్ట్కి. సో మీడియం గ్రేవీ వచ్చేలాగా ఉడకపెట్టుకున్నాం అనుకోండి, పులుసు అయితే రెడీ అవుతుంది. సో చూసారు కదా మండే వ్లాగ్ని. ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరేం చేసుకున్నారు మండే అన్నదైతే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి.